SGT 8th class physics practice bits. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. సెకండ్ ఆప్షన్ రాంగ్. కన్ను యొక్క బాహ్య పొర అనేది నల్లగా ఉంటుంది, ఇది రాంగ్ ఆన్సర్. కన్ను యొక్క బాహ్య పొర అనేది తెల్లగా ఉంటుంది, మిగిలినవి కూడా సరైనవే. పతన కోణం ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది. అదేవిధంగా కన్ను దాదాపుగా గోళాకారంలో ఉంటుంది. కన్ను అదేవిధంగా నల్లగుడ్డులో చిన్న ద్వారాన్ని కనుపాప అంటారు. నల్లగుడ్డు అంటే ఐరిస్. సెకండ్ ఆప్షన్ అయితే రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రైలీ పద్ధతిలో ఎన్ని చుక్కల నమూనాలు లేదా గుర్తులు ఉంటాయి? 63 చుక్కల నమూనాలు లేదా గుర్తులు ఉంటాయి బ్రైలీ పద్ధతిలో. నెక్స్ట్ క్వశ్చన్, లూయిస్ బ్రెయిలీ దృష్టిలోపం ఉన్న వ్యక్తుల కోసం ఒక వ్యవస్థను అభివృద్ధి చేశారు. దీనిని ఏ సంవత్సరంలో ప్రచురించారు? 1821వ సంవత్సరంలో ప్రచురించారు బ్రెయిలీ వ్యవస్థను. నెక్స్ట్ క్వశ్చన్, దృష్టిలోపం ఉన్న దివాకర్ అనే బాల మేధావి ఒక గాయకుడు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వికలాంగుల ప్రత్యేక విద్య మరియు పునరావాసం కోసం ఒక సంఘాన్ని స్థాపించింది ఎవరు క్రింది వానిలో? లాల్ అద్వానీ స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ పుస్తక రచయిత? హెలెన్ ఏ కెల్లర్. నెక్స్ట్ క్వశ్చన్, హెలెన్ ఏ కెల్లర్ ఏ దేశానికి చెందినవారు? అమెరికాకు చెందిన మహిళ హెలెన్ ఏ కెల్లర్. నెక్స్ట్ క్వశ్చన్, కెలిడియోస్కోప్ ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? కాంతి బహుళ పరావర్తనం సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. కెలిడియోస్కోప్ అనేది కాంతి బహుళ పరావర్తనం సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాంతి రంగులుగా విడిపోవడాన్ని ఏమంటారు? కాంతి విక్షేపణము అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో కంటిలోని భాగం కానిది? దాగలి కంటిలోని భాగం కాదు. కార్నియా, కనుపాప, రెటీనా అనేవి కంటిలోని భాగాలు. స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, రెటీనా. దాగల్ అనేది జ్ఞానేంద్రియాల్లో దేనికి సంబంధించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్ఈడి విస్తరణ రూపం? లైట్ ఎమిటింగ్ డయోడ్, ఎల్ఈడి అబ్రివేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆవేశపూరిత వస్తువు నుంచి ఆవేశాన్ని భూమికి బదిలీ చేసే ప్రక్రియను ఏమంటారు? ఎర్తింగ్ అంటారు. ఇవి 8th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లోని ప్రాక్టీస్ బిట్స్.